Hi students, today topic is how to solve questions based upon molality, mole fraction, weight by weight percentage and weight by volume percentage. సో మనం సొల్యూషన్ చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ మొలారిటీ అండ్ మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, weight by weight percentage అండ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్. ఈ టాపిక్ మీద మనం క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఈజీగా. సో మనం ఒక ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ట్రిక్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఏ టైప్లో అడిగినా కానీ మనం బేసిక్ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ యొక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ మొలారిటీ. Molarity means number of moles of solute present in 1 liter of solution. Example 1 liter of solution తీసుకుంటున్నాం. 1 liter of solution. ఈ 1 liter of solutionలో మనకి weight of solute. Molarity means number of moles. Number of moles of solute present in 1 liter of solution is called molarity. It is denoted by capital M. So molarity equal to number of moles of solute present in 1 liter of solution, volume of solution in liters. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాల్యూమ్ అనేది మిల్లీ లీటర్స్లో ఇచ్చారనుకోండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మిల్లీ లీటర్స్ ఎంఎల్ ఇంటూ 1000. సో నెంబర్ ఆఫ్ మోల్స్ మీన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ n ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే మనం సొల్యూట్ యొక్క వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ వస్తుంది. సో ఈ n వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by volume in ml, milliliters. This is a main formula of molarity. Units of molarity. So number of moles ki units mole, volume ki units liter. So mole for liter. This is a units of మొలారిటీ యొక్క యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మొలారిటీ మీద ఫర్ ఎగ్జాంపుల్ 4 grams ఆఫ్ NaOH ఈజ్ 4 grams of NaOH dissolved in 100 ml of solution. So calculate మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇస్ నథింగ్ బట్ 4 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో NaOH మీన్స్ సోడియం 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1, సో 40 grams. సబ్స్టిట్యూట్ చేస్తే మనం మొలారిటీ ఈక్వల్ టు 4/40 ఇంటూ 1000 by వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 100 ml. క్యాలిక్యులేట్ చేస్తే మనకి నథింగ్ బట్ 1 molar. సో ఈ విధంగా మనం మొలారిటీ బేసిక్ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్
మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ట్రిక్ డిఫరెంట్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఇదే ఫార్ములాని బేస్ చేసుకుని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ మొలాలిటీ. Molality means number of moles of solute present in 1 kg of solvent. It is denoted by small m, number of moles of solute present in 1 kg of solvent. A in kg. A is nothing but weight of solvent. So వెయిట్ ఆఫ్ సాల్వెంట్ గ్రామ్స్లో ఇస్తే మనకి n బై ఏ ఇన్ గ్రామ్స్ ఇంటూ 1000. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే తెలుసు మనకి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో ఈ n వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మొలాలిటీ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by A in grams. A equal to weight of solvent. So molality means number of moles of solute present in 1 kg of solvent. So units of molality equal to units of molality. Number of moles के mole for kg. This is main formula of molality. Next one is mole fraction. Mole fraction is the ratio between number of moles of one component to number of moles of all component in a solution. It is denoted by x. So x equal to number of moles of one component by total number of moles of all components. So number of moles of one component, total number of moles of all components. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రేషియోని మనం మోల్ ఫ్రాక్షన్గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఏ అండ్ బి 2 కాంపోనెంట్స్ తీసుకుంటున్నాం. ఏ అండ్ బి. A is solute, B is solvent. A is solute, B is solvent. For example, మనం mole fraction of solute find out చేయాలి. Mole fraction of solute. So mole fraction of A equal to number of moles of A by number of moles of A plus number of moles of B. So 2 components ఉన్నటువంటి సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏని సొల్యూట్గా కన్సిడర్ చేసాం, బీని సాల్వెంట్గా కన్సిడర్ చేసాం. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. ఇప్పుడు మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ కావాలంటే ఇట్స్ నథింగ్ బట్ XB. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. సో ఈ విధంగా మనం సొల్యూట్ అండ్ సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్ బైనరీ సొల్యూషన్స్లో మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 1. దట్ మీన్స్ XA ప్లస్ XB ఈక్వల్ టు 1. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ 0.2. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ మనకి 0.2 అని తెలిసింది. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ కావాలంటే మనకి సొల్యూట్ కావాలంటే సో XA ఈక్వల్ టు 1 మైనస్ 0.2. దట్ మీన్స్ 0.8.
అంటే మనకి వన్ కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ మోల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ వన్ weight by weight percentage. Weight by weight percentage means, so weight by weight percentage equal to weight of solute present in 100 grams of solution. 100 grams of solution, that means weight of solution into 100. మనకి వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్ కావాలంటే, వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్ మీన్స్ ద వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్, దట్ ఈస్ కాల్డ్ వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్. దాన్ని మనం ఇలా కన్సిడర్ చేస్తాం. వెయిట్ బై వెయిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. నెక్స్ట్ వన్ ఈజ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్. Weight by volume percent means weight of solute present in 100 ml of solution, that is called weight by volume percentage. So weight by volume percentage equal to weight of solute by volume of solution into 100. These all are basic formulas of molarity, mole fraction, and weight by weight percentage, and weight by volume percentage.